గత 15 సంవత్సరాలుగా జరిగిన నష్టాన్ని కొంతైనా మనము రెక్టిఫై చేయడానికి అవకాశం ఉంటుందని ఆలోచించి నేను దాదాపుగా సంవత్సరంన్నర నుండి కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు నా పట్ల ఉన్న గౌరవంతో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం ప్రజలపైన ఉన్న ప్రేమతో అడిగిందే తడువుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు మంజూరు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి ప్రతి ఎకరానికి గోదావరి జలాలు అందించే అవకాశం ఉన్నా, రిజర్వాయర్లు పూర్తయి ఉన్నా, కాలువలు సరిగా లేకపోవడం వలన, కాలువలకు లైనింగ్లు లేకపోవడం వల్ల, కాలువలు అసంపూర్తిగా ఉండడం వలన, స్ట్రక్చర్స్ పడిపోవడం వలన, పూడిక పేరుకపోవడం వలన, చెట్లు పెరగడం వలన చివరి వరకు సాగునీరు అందడం లేదు అని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువచ్చి ఈ కాలువలను బాగు చేయవలసిన అవసరం ఉన్నది. కాలువలలో పూడిక తీసి సీసీ లైనింగ్ చేస్తేనే ఈ దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి లాభం జరుగుతుంది. లేకుంటే రిజర్వాయర్లు ఉన్న పేరే తప్ప సాగునీరు మాత్రం చివరి వరకు రావడం లేదు అని వారికి నివేదించడం జరిగింది. దానికి అనుగుణంగా వెంటనే వారు స్టేషన్ గన్పూర్ రిజర్వాయర్ నుంచి నవాబ్పేట రిజర్వాయర్ వరకు ఉన్న ప్రధాన కాలువ, దానితో పాటు ఉప కాలువలను పూడిక తీయటానికి, జంగల్ క్లియరెన్స్ చేయడానికి, సీసీ లైనింగ్ చేయడానికి 148 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఆ 148 కోట్ల రూపాయలతో మంజూరైన పనులు టెండర్స్ పిలిచారు, అగ్రిమెంట్ అయింది, పనులు ప్రారంభమైనాయి. ఈ వర్షాకాలము కాలువలలో పూడిక తీయడం ద్వారా, జంగల్ క్లియరెన్స్ చేయడం ద్వారా ఇవాళ చివరి వరకు గోదావరి నీళ్లు వెళ్తున్నాయి, రైతులకు ఉపయోగం జరుగుతున్నది. అదేవిధంగా అశ్రవపల్లి రైట్ మెయిన్ కెనాల్ ద్వారా